మార్కాపురం జిల్లాలో పెళ్లింట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కంభం వై జంక్షన్ లో ఆగి ఉన్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న 4 ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో చిన్నారి కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. హైవేలో వినాయకుడి గుడి వద్ద కొబ్బరికాయలు కొట్టేందుకు ఆటోను ఆపారు. వెనక నుంచి వచ్చిన లారీ ఆటోను ఢీకొట్టింది. చిన్నారితో సహా 4 ప్రాణాలు కోల్పోగా పెళ్లి కుమార్తె సహా 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులు ఆవుల అలకనంద, అంకాల నాగేశ్వరిగా గుర్తించారు. వాళ్ళంతా గిద్దలూరు నల్లబండ బజార్ వాసులని తెలుస్తోంది. ఆటోలో ఉన్న పెళ్లి కుమార్తె వీరక్కకు తీవ్ర గాయాలయ్యాయి. యాక్సిడెంట్ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. అతి వేగంతో రోడ్డు పక్కన పార్కింగ్లో ఉన్న కారును పెళ్లి బృందం ఉన్న ఆటో ఢీకొట్టింది. గాయపడ్డ వారిలో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. పెళ్లి కూతురు చేసుకుని గిద్దలూరు నుండి వస్తున్నాం. వచ్చేటప్పుడు వినాయక గుడి దగ్గర కొబ్బరికాయ కొడదామని ఆటో ఆపిన జస్ట్ సెకండ్ లో 2 నిమిషాల్లో ఆపిన ఆటో నిలబడిన ఆటో వచ్చి వెనక నుంచి లారీ గుద్దేయడంలో 4 చిన్న పాప, 3 భార్య భర్తలు, ఒక అబ్బాయి చనిపోయింది. మ్యారేజ్ కోసమని ఇక్కడ అబ్బాయి పెళ్లి కొడుకు ఇది ఖమ్మము. అక్కడి నుంచి వచ్చి ఇంకా ఆడ కొబ్బరికాయ కొడదామని చెప్పి ఆడ ఆగిన అంతట్లో జరిగింది. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలను అందిస్తారు మా ప్రతినిధి శ్రీనివాస్. పెళ్లింట విషాదాన్ని నింపింది ఈ రోడ్డు ప్రమాదం. మీ దగ్గర ఉన్న వివరాలు ఏంటి? ఈ ప్రమాదానికి సంబంధించి కరెంట్ కండిషన్ ఏంటి? చాలా దారుణమైనటువంటి యాక్సిడెంట్ చెప్పండి. ఒక లారీ డ్రైవర్ నిర్లక్ష్యము, నిద్రమత్తు 4 ప్రాణాలు తీసుకుని చెప్పచ్చు. ఒకసారి మనం సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తే ఆటో పూర్తిగా మార్జిన్ వైపు ఆగి ఉంది. అంటే టెంపుల్ కి సమీపం దాదాపు ఫుట్పాత్ టెంపుల్ కి ఆనుకుని మెట్ల దగ్గర ఆగినటువంటి ఆటోని హైవే మీద వెళ్లాల్సిన లారీ అమాంతం లెఫ్ట్ సైడ్ కి వచ్చేసి దాన్ని ఆటోని ఢీ కొట్టుకుని ముందుకు వెళ్ళిన సందర్భం చూడవచ్చు. ఇది కేవలం మనకు క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే లారీ డ్రైవర్ నిద్రపోయాడు. ఆ పూర్తిగా నిద్రపోవడం వల్లనే బండి కంట్రోల్ తప్పి ఇది పూర్తిగా లెఫ్ట్ కి వచ్చి ఆటోని కొట్టుకుంటూ వెళ్ళిపోయినట్టుగా మనకి ఆ ఫుటేజ్ ద్వారా మనకు అర్థమవుతుంది. చాలా దారుణమైన ఘటన. లారీ డ్రైవర్ పూర్తిగా నిర్లక్ష్యం వల్లనే జరిగిందని చెప్పొచ్చు. ఎక్కడైనా నిద్ర వచ్చింటే ఆపుకుని ఉండొచ్చు, లేకపోతే ఇంకేమైనా బ్రేక్ తీసుకుని ఉండొచ్చు. కానీ ఇంత దారుణంగా దీన్ని పూర్తిగా మనం ఒక హత్య చేసినట్టుగానే మనం భావించాల్సిన సిచ్యువేషన్. ఎందుకంటే నవవధు ఆ దాంట్లోనే ఉంది, ఆటోలోనే. ఆమెకి గాయాలైనాయి. ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. అందులో 2 నెలల క్రితం పిల్లైనటువంటి భార్య భర్త ఇద్దరున్నారు యువకులు. వాళ్ళు చనిపోయారు. ఒక చిన్న పాప చనిపోయింది, ఒక వ్యక్తి చనిపోయాడు. ఈ 4 కేవలం ఒక లారీ డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం వల్ల, నిద్రమత్తు వల్ల ఈ దారుణం జరిగింది. చాలా బాధాకరణం. వీళ్ళంతా గిద్దలూరు నుంచి కంభంకి వస్తున్నారు. ఈ రోజు మార్నింగ్ 9 గంటలకి పెళ్లి ముహూర్తం ఉందని చెప్తున్నారు. అందులో భాగంగానే వినాయకుడి గుడి దగ్గర పూజ చేసి ఒక కొబ్బరికాయ కొట్టి వెళ్దామని చేసుకున్నటువంటి వాళ్ళ ఆలోచన వాళ్ళ మృత్యుడికి చేర్చిందని చెప్పొచ్చు. చాలా దారుణం. పెళ్లింత చాలా ఆనందంగా 2 కుటుంబాలు కలిసి వాళ్ళ వివాహం చేసుకోవాల్సిన సందర్భంలో ఇవాళ శోక సంద్రంలో ఆ కుటుంబాలు 2 కూడా మునిగిపోయిన పరిస్థితి. దీని మీద పోలీసులు నిజంగా దర్యాప్తు నిష్పక్షపాతంగా చేసి ఆ డ్రైవర్ అయితే ఉన్నారో ఖచ్చితంగా శిక్షించాల్సిన అవసరం ఉందని మాత్రం బంధువులు కోరుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.